హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. డొనాల్డ్ ట్రంప్ అమెరికా కోసం ఐరన్ డోమ్ మిసైల్ డిఫెన్స్ షీల్డ్ని డెవలప్ చేయమని ఒక ఆర్డర్ని సైన్ చేశాడు. ఈ సిస్టమ్ అమెరికాని రష్యా, చైనా, ఇరాన్ లాంటి దేశాల నుండి వచ్చే బాలిస్టిక్ హైపర్సోనిక్ మిసైల్స్ నుండి కాపాడటం కోసం. ట్రంప్ అమెరికా డిఫెన్స్ సెక్రటరీకి 60 రోజుల్లో ఈ సిస్టమ్కి ఎలాంటి కేపబిలిటీస్ ఉండాలి, ఎంత ఖర్చు అవుతుంది, డెవలప్ చేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఇలా ఒక ప్లాన్ని క్రియేట్ చేయమని చెప్పాడు. ట్రంప్ అయితే తరచూ ఇజ్రాయేలీ ఐరన్ డోమ్ ఎలా రాకెట్ అటాక్స్ని సక్సెస్ఫుల్గా స్టాప్ చేస్తుందో పొగుడుతూ ఉంటాడు. అలాగే అమెరికా దగ్గర కూడా ఈ ఇజ్రాయేలీ ఐరన్ డోమ్ ఉంది. కానీ ఇప్పుడు చెప్తున్న సిస్టమ్ చాలా అడ్వాన్స్డ్. ఎందుకంటే ఇది ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ అంటే ఐసీబీఎమ్స్, అలాగే హైపర్సోనిక్ వెపన్స్ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయానికి కారణం ఏంటంటే పెంటగాన్ మిసైల్ టెక్నాలజీలో మనం రష్యా, చైనాల కంటే వెనకబడి ఉన్నామని టెన్షన్ పడుతుంది. దీనితో ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అనేది ఒక సంచలనమైంది. మామూలుగా ఒక మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అనేది గ్రౌండ్ బేస్డ్ రెడార్స్తో మిసైల్స్ని గుర్తిస్తుంది. తర్వాత ఇంటర్సెప్టర్స్ని ఫైర్ చేసి వాటిని స్పేస్లోనో లేదా రీఎంట్రీ తర్వాత కూడా మల్టిపుల్ స్టేజెస్లో స్టాప్ చేస్తుంది. కానీ ఐసీబీఎమ్స్ విషయంలో టైం అనేది చాలా తక్కువ. వీటిని మిడ్ కోర్స్ ఫేజ్లో 1000 కిలోమీటర్ల దూరంలో ఉండగానే స్టాప్ చేయాలి. అమెరికా దగ్గర ఉన్న గ్రౌండ్ బేస్డ్ మిడ్ కోర్స్ డిఫెన్స్ జిఎండి సిస్టమ్, అలాగే రష్యన్ A235లు గ్రౌండ్ మీద ఉన్న రెడార్స్తో పాటు శాటిలైట్స్లో ఉండే సెన్సార్ల ద్వారా మిసైల్స్ని లాంచ్ చేసిన వెంటనే గుర్తిస్తాయి. కానీ ఈ సిస్టమ్స్ MIRV టెక్నాలజీ లాంటి అడ్వాన్స్డ్ మిసైల్స్ లేదా పెద్ద మొత్తంలో వచ్చే దాడుల్ని హ్యాండిల్ చేయలేవు. ఎగ్జాంపుల్, అమెరికన్ GMD సిస్టమ్ నార్త్ కొరియా లేదా ఇరాన్ లాంటి చిన్న చిన్న దేశాల నుండి వచ్చే న్యూక్లియర్ స్ట్రైక్స్ని స్టాప్ చేయగలదు. కానీ రష్యా కానీ చైనా కానీ కొన్ని వందల సంఖ్యలో న్యూక్లియర్ మిసైల్స్ని ఫైర్ చేయగలవు, వాటి విషయంలో పనిచేయదు. అయితే ఇప్పుడు ట్రంప్ ప్లాన్ ఏంటంటే ఇలాంటి ఇంటర్సెప్టర్స్ని నేల మీద కాకుండా ఏకంగా స్పేస్లోనే పెట్టాలని. అంటే ఇప్పటి వరకు సెన్సార్స్తో ఉన్న ఒక శాటిలైట్ నెట్వర్క్తో శత్రువులు మిసైల్స్ని ఫైర్ చేస్తే వెంటనే అలర్ట్ అవ్వడానికి ఉపయోగిస్తున్నారు. కానీ ఇప్పుడు ఇంటర్సెప్టర్స్ని ఫిట్ చేసి ఉన్న మరో శాటిలైట్ నెట్వర్క్ని స్పేస్లో మోహరించాలి. ఇవి ఎప్పుడూ స్పేస్లోనే తిరుగుతూ అవసరమైనప్పుడు మిసైల్స్ని బూస్ట్ ఫేజ్లో కానీ మిడ్ కోర్స్ ఫేజ్లో ఉండగానే ధ్వంసం చేయాలి. ఇలాంటి సిస్టంతో అమెరికాని భారీ స్థాయి దాడుల నుండి కూడా డిఫెండ్ చేయాలని ట్రంప్ ప్లాన్. కానీ ఈ సిస్టమ్ని క్రియేట్ చేయడం చాలా కష్టం. టెక్నాలజీ పరంగా అలాగే ఖర్చు కూడా చాలా ఎక్కువ అవుతుంది. అలాగే ఇది కొత్త ఐడియా కూడా కాదు. 1980లోనే అమెరికా ప్రెసిడెంట్ రొనాల్డ్ రీగన్ స్ట్రాటజిక్ డిఫెన్స్ ఇనిషియేటివ్ లేదా స్టార్ వార్స్ అని పిలిచే ఒక ప్రాజెక్ట్ని మొదలుపెట్టాడు. కానీ ఇలాంటి ఛాలెంజెస్ వల్ల క్యాన్సిల్ అయింది. ఇక్కడ ఇంకో పెద్ద ఇష్యూ ఉంది. 1967 ఔటర్ స్పేస్ ట్రీటీ ప్రకారం స్పేస్లో న్యూక్లియర్ వెపన్స్ని లేదా ఇతర ప్రమాదకర వెపన్స్ని మోహరించకుండా బ్యాన్ చేసింది. ఈ ట్రీటీ అయితే ఇలాంటి డిఫెన్స్ సిస్టమ్స్ని బ్యాన్ చేయలేదు. కానీ అమెరికా వీటిని డిప్లాయ్ చేస్తే దీనివల్ల రష్యా, చైనాలు కూడా ఇంకా అడ్వాన్స్డ్ స్పేస్ వెపన్స్ని డెవలప్ చేస్తాయి. ఇప్పటికే అమెరికా రష్యాపై కొన్ని అలిగేషన్స్ని వేసింది. రష్యా ఒక న్యూక్లియర్ వెపన్తో ఉన్న శాటిలైట్ని డెవలప్ చేస్తుంది. ఇది స్పేస్లోనే ఉంటూ కావలసినప్పుడు న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ ద్వారా చాలా శాటిలైట్స్ని ధ్వంసం చేయగలదంటుంది. కానీ రష్యా అయితే ఈ ఆరోపణల్ని రిజెక్ట్ చేసింది. కానీ ఈ ట్రంప్ ప్లాన్ వల్ల రష్యాకి ఓపెన్గానే ఇలాంటి సిస్టమ్స్ని డెవలప్ చేసే అవకాశం వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.